తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం, కాగా అన్న వస్త్రములు గలవారై ఉండి వాటితో తృప్తి పొందుము. మన జీవితం ఎలా ఉండాలి తెలుసా? అన్న వస్త్రం గలవారే మనము జీవించాలి. యేసుక్రీస్తు బ్రతికిన 33 సంవత్సరాల్లో ఆయనకేం పెద్ద మేడ లేదు, 1000 ఎకరాల భూమి లేదు ఆయన దగ్గర. తినడానికి ఒక పూట దొరికితే చాలనుకున్నాడు, ఉండడానికి ఒక చోటు దొరికితే చాలనుకున్నాడు. అదండి అడ్జస్ట్మెంట్ జీవితం. ఇలా అడ్జస్ట్మెంట్ అయితే మనకి ఏముంటుంది? సంతోషంగా సాగుతుంది మన జీవితం. ఉన్న బట్టలోనే వేసుకు హ్యాపీగా ఉండు. తినడానికి అన్నం ఉందా? లేని వాడిని చూసి నువ్వు బాధపడు, ఇదిగో వానికి లేదు నాకు దొరికిందంటే నేను చాలా అదృష్టం. ఉన్నదాంట్లో తృప్తి పొందు. ఎప్పుడైతే అడ్జస్ట్మెంట్ అవుతామో సమస్యలు మన దరిదాపులోను కూడా రావు. ఈరోజు చూడండి, కూలికి పోయి 300 సంపాదించుకున్నవాడు హ్యాపీగా తిని బయట మంచం వేసుకొని గురకబెట్టి నిద్రపోతాడు. ఎందుకు? ఎలాంటి సమస్యలు అతనికి లేవు. ఎందుకు? కూలికి వెళ్తాడు, సంపాదించుకుంటాడు, తింటాడు. కానీ ధనవంతులు చూడు, పండుకోవాలన్న దిగులు, లేయాలన్న దిగులు. ఎందుకు? ఎవడొచ్చి దొంగలిస్తాడో తెలియదు, ఎవరు రాత్రి వేళ వచ్చి కన్నం వేస్తారో తెలియదు. అందుకే ధనవంతులకి ఏముంటుందంట? ఆయాసము ఉంటుందంట, దుఃఖము, ఆయాసము. గనక ప్రియులరా, అన్నవస్త్రం కలిగి మనము జీవిస్తే ఎలాంటి ఇబ్బందులు మనకి కలుగవు. గనక మనం శాంతి సమాధానంతో మనశ్శాంతితో మనం బ్రతకాలంటే అడ్జస్ట్మెంట్ అయి ఉన్న దాంట్లో తృప్తి పొందుతూ పరమందున్న దేవుని పని చేసుకుంటూ మనము వెళ్ళిపోవాలి.